హలో వనక్కం గాయ్స్. ఈరోజు నేను ఇంటర్ వాళ్ళకి సంబంధించిన ఒక వీడియో చేయబోతున్నాను. ఎవరైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్ వీడియో. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నేను మ్యాథ్స్ చాప్టర్లో స్ట్రెయిట్ లైన్స్ ఉంది కదా, కొంతమంది చదువు ఉంటారు, ఆల్రెడీ సిలబస్ కూడా అయిపోయి ఉంటాయి కొన్ని కాలేజెస్లో. సో స్ట్రెయిట్ లైన్స్లో నేను 15th ప్రాబ్లం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది టెక్స్ట్ బుక్ వైజ్ చూస్తే 9th B ఎక్సర్సైజ్ ప్రాబ్లం, ఇది 5th వన్లో సెకండ్ది. ఓకే, ఫస్ట్ మనం ప్రాబ్లం చూసుకున్నట్టయితే ద ఓనర్ ఆఫ్ ఏ మిల్క్ స్టోర్ ఫైండ్స్ దట్ హీ కెన్ సెల్ 980 లీటర్స్. అంటే 980 లీటర్స్ హీ కెన్ సెల్. ఓనర్ ఆఫ్ ఏ మిల్క్ అనుకున్నాడు అనమాట. ఈచ్ వీక్ 14 లీటర్స్, ₹14 per లీటర్. అంటే 980 లీటర్స్కి 1 లీటర్కి 14 రూపీస్ ఉందని చెప్పి ఆయన ఎస్టిమేషన్ ఇస్తారు. అండ్ అట్లాగే 120 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఈచ్ వీక్ అట్ 16 రూపీస్. అంటే 120 మిల్క్ అనేది ఈచ్ వీక్కి సెల్ చేస్తే ఈచ్ లీటర్ అనేది మనకి 16 రూపీస్ పడుతుంది. అజ్యూమింగ్ లీనియర్ రిలేషన్షిప్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ అండ్ డిమాండ్. అంటే సెల్లింగ్ ప్రైస్కి డిమాండ్కి లీనియర్ రిలేషన్షిప్ ఉంది. ఇప్పుడు హౌ మెనీ లీటర్స్ హీ కెన్ సెల్ వీక్లీ ఎట్ 17 రూపీస్కి అతను ఎన్ని లీటర్స్ సెల్ చేస్తాడో మనకి ఇక్కడ అడిగి ఉన్నారు. ఇచ్చిన ప్రాబ్లం ఉన్న డీటెయిల్స్ అన్నిటిని మనం ఒక షీట్ ఆఫ్ పేపర్ కానీ, నేను ఇక్కడైతే స్లేట్ మీద రాస్తున్నాను. సో ఇచ్చినవి రాసుకుందాం. మనకి ఎంత ఇచ్చారు? 14 రూపీస్కి 980 లీటర్స్ కాబట్టి ఇది ఒక సెట్ ఆఫ్ పేర్ అనుకుందాం. అండ్ నెక్స్ట్ 16 రూపీస్గా 16 రూపీస్కి 120 లీటర్స్, ఇది ఒక సెట్ ఆఫ్ పేర్ అనుకున్నాం. ఇప్పుడు లీనియర్ రిలేషన్షిప్ అన్నారు కాబట్టి ఇవి రెండు మనకి కావాల్సిన పాయింట్స్, దట్ x, y అండ్ x1 y2 x1 y1 x2 y2 అనుకుంటాం కదా, అట్లా వీటిని కూడా మనం అనుకోవాలి. అప్పుడు ఇది x1 అవుతుంది, ఇది y1 అవుతుంది, ఇది x2, ఇది y2. ఇప్పుడు మనం దీన్ని ఈక్వేషన్లా క్రియేట్ చేసుకొని దానిలో మన 17 రూపీస్కి ఎన్ని లీటర్స్ కావాలనేది మనం ఎస్టిమేషన్ చేయాలి. దీన్ని ఈక్వేషన్ కావాలంటే మనకు ఒక ఫార్ములా తేయాలి. ఆ ఫార్ములా వచ్చేసి y మైనస్ y1 ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. ఈ ఫార్ములా అనేది మనకి పాయింట్స్ నుంచి ఈక్వేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది చాలామంది చాలా రకాలుగా రాస్తారు. ఇది ఇటు బైలోకి వచ్చేసి రాస్తారు. ఎట్లైనా రాసినా మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. బట్ ఎట్లా రాసుకుంటే మనకి డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. అలా చేస్తే మనం డివైడ్ అండ్ అవి చేయాలి. సో మీకు ఈజీ మెథడ్లో చెప్తున్నాను. ఇప్పుడు y1 అంటే మనకి 980 వచ్చింది. అండ్ y2 ఏంటి ఇక్కడ 120. సో 120 మైనస్ 980 బై x2 16 మైనస్ 40 ఇంటూ x మైనస్ x1 అంటే 14. ఓకే, ఇది ఒక ఈక్వేషన్లో అయింది కదా. ఇప్పుడు మనం దాన్ని సాల్వ్ చేసుకున్నాం. దీనిలో నుంచి 120 నుంచి 980 పోతే మనకి 240 వస్తుంది. 240 బై 2 ఇంటూ x మైనస్ 14. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 టేబుల్లో క్యాన్సిల్ చేసేస్తాం. సో y మైనస్ 980 ఈక్వల్స్ టు 120 x మైనస్ 14. ఇది ఇప్పుడు మనకు ఒక ఈక్వేషన్లో వచ్చింది కదా. ఈ x ప్లస్లో మనం 17 వేసి సబ్స్టిట్యూట్ చేయబోతున్నాం. అంటే 120 ఈజ్ ఈక్వల్స్ టు 17 మైనస్ 14 అంటే 3 12 360. సో 360 y మైనస్ 980 మైనస్లో అనేది తెచ్చుకుంటాం కాబట్టి ప్లస్ 980. మీకు నేను డైరెక్ట్గా వేసి చూపిస్తున్నాను. స్టెప్స్ వైజ్ కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను ఇస్తాను మీకు ఒక నోట్స్. అప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 340. మనం ₹17కి కావాల్సింది 340 లీటర్స్. సో ప్రాబ్లంలో ఆన్సర్ చూద్దాము. చూస్తే మనకి ఇక్కడ
చూసారా 3, 13, 40, 1000 లీటర్స్ అనేది మనకి ₹70 కావాలి. ప్రాబ్లమ్ సాల్వ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్లో వస్తుంది.